నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను ఇసామియా బజార్కి వచ్చేసినాను. మన ఇసామియా బజార్లో ప్రతి సంవత్సరం దిల్దార్ సంపత్ అని అయితే చాలా గ్రాండ్గా మన వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ అయితే చేస్తామట. జై సంతోషి మాత ఫ్రెండ్స్ అసోసియేషన్, ఇది 30th ఇయర్ సెలబ్రేషన్స్. మన ఇండియాలోనే ఫస్ట్ టైం 40 feet AI పండాలు అయితే సెటప్ చేయించిండు. ఈ పండాలు సెటప్ చేసింది మన ఎస్ఎస్ ఈవెంట్స్ కాలుబాయ్. సో ఫ్రెండ్స్, వెనకాల చూస్తారు కదా, మంచి AI బేస్డ్ వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. తప్పకుండా ఈ పండాలు అయితే విజిట్ చేయండి. అండ్ ఈ రోజు మన స్వామివారి కళ్యాణం కూడా జరిగి ఉండే, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. వెనకాల చూస్తారు కదా, టోటల్ 40 feet హైట్. సో సంపతన్ అయితే ప్రతి సంవత్సరం మనకైతే కొత్త కొత్త కాన్సెప్ట్స్ అయితే మన ముందుకు తీసుకొస్తాడు. అండ్ లోపల స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మన బజరంగ్ బలి, అట్లనే మన గరుడ మహారాజ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన ఇసామియా బజార్లో ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా మన వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ అయితే మన దిల్దార్ సంపత్ అన్న అండ్ టీమ్ అయితే చేపిస్తుంది. జై సంతోషి మా ఫ్రెండ్స్ అసోసియేషన్. ఈసారి కొత్తదనం ఏంటంటే 40 feet హైట్ పండాలన్నమాట. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ఇంత పెద్ద AI బేస్డ్ 40 feet పండాలు అయితే ఎక్కడ కూడా సెటప్ చేయలేదు. వెనకాల చూస్తారు కదా, మంచి ర్యాండమ్గా అయితే AI బేస్డ్ వీడియోస్ కూడా మనకైతే కనిపిస్తున్నాయి. సో పిల్లలు తప్పకుండా రావాలి. అండ్ లోపల స్వామి అయితే చాలా బ్యూటిఫుల్ అలంకరించారు. ఈరోజు మనకైతే కళ్యాణం కూడా జరిగి ఉండే, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. సో 40 feet హైట్ పండాల్. సో ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం. అన్న జై శ్రీరామ్. నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. సో లోపల చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో మనకైతే మన బాలాజీ స్వామి, అదేవిధంగా స్వామి వారికి రైట్ సైడ్ బజరంగ్ బలి, లెఫ్ట్ సైడ్ మనకైతే నంది మహారాజ్. సో ఇక్కడ మన శ్రీకోటి ప్రవీణ్ అన్న కూడా వచ్చిండు. సో మన సంపత్ భాయ్. అన్న నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్న నమస్తే. నమస్తే, జై శ్రీ. కంగ్రాచులేషన్స్ అన్న, చాలా బాగుంది 40 feet పండాలు. సో చెప్పాలన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి మా 30th ఇయర్ సెలబ్రేషన్ జై సంతోష్ మా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా రంగవైభవంగా జరుగుతుంది. 9 రోజులు రోజు ఒక పూజ చేసుకుంటున్నాము. ఈసారి స్పెషల్స్ ఏంటంటే సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి రూపంలో విఘ్నేశ్వరుని పెట్టినాము. అదే మాదిరిగా బయట 40 feet LED భారత్లో, ఇండియాలో మొదటిసారి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. అదే మాదిరి లోపల కూడా కంప్లీట్ LED, అవుట్ సైడ్ కూడా LED, పైన కూడా LED. చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ ఎవరిది? ఇది ఇంకా మందే కాన్సెప్ట్, మందే స్కెచ్ మందే, అన్ని మనదే. చాలా బాగుంది అన్న. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అన్న. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. అన్న నమస్తే. సైడ్ 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 ఎట్లాకెళ్ళి శంకర ఎట్లాకెళ్ళి అన్న జరిగే సో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన హైదరాబాద్ కంటెస్టెడ్ పార్లమెంట్ ఎంపీ అన్నమాట, గడ్డం శ్రీనివాస్ యాదవ్. సో అన్న నమస్తే. సో నైస్ మీటింగ్ అన్న. జై శ్రీరామ్. బాగున్నారా? శ్రీరామ్, జై శ్రీరామ్. సో చెప్పాలన్న, మన సంపత్ అన్న మండపం ఎట్లా అనిపిస్తుంది? చాలా నిజంగా చెప్పాలనంటే నేను ప్రతి ఏటా రావడం జరుగుతుంది ఈ మండపానికి. ప్రతి ఏటా అంచెలంచెలుగా అంటే చిన్న స్థాయి నుంచి ఇవాళ ఇంత గొప్పగా, ఇంత అలంకరణగా
అసలు ఈ గోషామైల్ ప్రాంతంలోనే ఇంత గొప్పగా మండపం అనేది ఎక్కడ చూడలే నేను. అన్న ఇది సంపద ఏంటి అంటే చాలా ఈవెంట్స్ ఇవన్నీ చేస్తుంటాడు. అవును. అయితే ఆ అనుభవం అంతా క్రోడీకరించి ఇక్కడ పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. అన్న ఓకే ఓకే. అయితే ఇవాళ చూస్తే నేను ఇప్పుడు బేగం బజార్, చుడీ బజార్ ఇవన్నీ నేను వెళ్ళి వచ్చిన, కానీ ఇంత గొప్పగా ఇంత బ్రహ్మాండంగా అలంకరణగా అసలు ఎక్కడ కనిపించలే. ఇది నేను ఒక మాటలో చెప్పాలంటే మొత్తం గోషామైల్ను అసలు పోటీ పెడితే ఫస్ట్ ఈ మండపమే వస్తుంది. సంపత్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంచి అబ్బాయి, ఎందుకంటే చాలా క్రమశిక్షణతోని ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం కూడా చేస్తాడు ఇక్కడ. చాలా అద్భుతంగా ఇక్కడ ప్రజలను అందరినీ మమేకం చేసుకొని అందరినీ కలగలుపుకొని ఒక మంచి కార్యక్రమం ప్రతి ఏటా ఇక్కడ చేస్తాడు. మేము అందరము అతిథులుగా వస్తాము. ఆయనను మేము ప్రోత్సహించే కార్యక్రమంలో మేము ముందుంటాం. నాకు తమ్ముని లెక్క సంపత్ ఇట్లనే మంచిగా ఎదగాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నాను. మీకు కూడా ధన్యవాదములు అన్న. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు రామకృష్ణ. జై బోలో గణేష్ మహారాజ్ కి. స్వామివారికి ఆచార్య అమ్మవారికి శ్రీనివాసుడు ఆంగ్లేయ చేయబోతున్నారు. అందరూ కూడా మంగళ సూత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా 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 గోవిందా.
జై శ్రీమన్నారాయణ. అఖిల జగత్ రక్షకుడైనటువంటి దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష స్వరూపుడు శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆద్యంతము మనం సంపూర్ణ చేసుకున్నాము. స్వామివారి యొక్క కళ్యాణాన్ని రమణీయం కలు రమణీయం శ్రీనివాసుడు కళ్యాణం. కలియుగంలో ఆయనను మించిన దేవుడు లేదు కదా. ఆయన చేసుకునేటువంటి నిత్య కళ్యాణాన్ని ఇచ్చిన మరొక కళ్యాణము లేదు అని చెప్పి శాస్త్రం. అంత విశేషం. అలాంటి ఆ స్వామివారి యొక్క దివ్య తేజోరూపుడు కళ్యాణాన్ని మనం ఆద్యంతము కూడా సంపూర్ణ చేసుకున్నాం. గత 30 సంవత్సరాలుగా ఈ 30వ సంవత్సరం రంగరంగంగా ఆయనకి అనేక రకాలుగా ఇక్కడ సేవలు చేసుకుంటూ వస్తున్నారు. రోజుకొకటి చొప్పున అయిపోయింది. నమస్తే. మేడం జై శ్రీరామ్. వాళ్ళకి ఇచ్చేట వాళ్ళ వీడియో తీసుకుంటా, నేను ఫోటో పట్టుకుంటా. 300 దాకా ఫోటోస్ 160 అదే. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను ఈ సమయ బజార్కి వచ్చేసాను. సో చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పండాల్ ఇన్ భాగ్యనగర్. 40 feet హైట్ ఇక్కడ మనకైతే మండపం సెటప్ చూపించారు అనమాట. కంప్లీట్లీ AI బేస్డ్. సో చూస్తారు కదా, బ్యూటిఫుల్ ఫుటేజెస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా మీరైతే ఈ సమయ బజార్కి రండి అండ్ స్వామి దర్శనం చేసుకోండి. దిల్దార్ సంపదన ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అయితే మన థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా ఈ పండుగలు అయితే మీరు విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. సో జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్ యూ.